హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు వీడియో కిచెన్ వేస్ట్ మీకు సరిపోతుందా, అసలు కిచెన్ వేస్ట్ అంటే ఏంది అని ఇప్పుడు నాకు ఇద్దరు ముగ్గురు అడిగారు. కిచెన్ వేస్ట్ అంటే ఏంది అనేది వాళ్ళు ఇప్పుడు దాకా మన వీడియోలు చూడలేదు. నన్ను అడిగారు ఊరికి వెళ్తే. అయితే కిచెన్ వేస్ట్ అంటే మన ఇంట్లో వచ్చిన వేస్ట్, వంటగదిలో వచ్చే వేస్ట్ని మనం కిచెన్ వేస్ట్ అని పిలుచుకుంటున్నాము. ఏంటి అంటే మనం అన్నం వండుకునేటప్పుడు బియ్యం కడుక్కుంటాం కదా, ఆ బియ్యం కడిగిన నీళ్లు, కందిపప్పు కడుక్కున్నాయి కానీ, మినపప్పు కడుక్కున్నాయి కానీ, ఇవన్నీ కూడా ఒక లిక్విడ్ రూపంలో మనకు వస్తాయి కదా. ఘన రూపంలో వచ్చే ఏంటంటే తొక్కలు, కూరగాయ తొక్కలు, ఫ్రూట్స్ తొక్కలు, అరటిపండు తిన్న, టీ పెట్టుకున్న తర్వాత వచ్చే ఆ వేస్ట్, ప్రతిదీ వేస్ట్ అని చెప్పి ఇప్పుడు బయట పడేస్తున్నారు కదా. నాకు చెప్తున్నారు, మాకు మొక్కలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మేము పెంచలేకపోతున్నాము, చేయలేకపోతున్నాం. నీ వీడియోలు చూస్తుంటే మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది, నువ్వు బాగా చెప్తున్నావు సుజాత. నాకు ఇలా వింటూ అబ్బా నేను ఎందుకు చేయలేకపోతున్నాను మొక్కల గురించి, సుజాత చూడు అట్లా చేసుకుంటుందని మా తెలిసిన వాళ్ళు అడిగారు. అది చేయలేకపోయినా నా వీడియోలు చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారు, చేయాలని ఒక తపన వస్తుంది వాళ్ళకి. ఏజ్ సహకరించట్లేదు, అయినా కూడా కొన్ని మొక్కలు పెంచుకొని వాళ్ళు పూలు అయ్యి పూజించుకుంటున్నారు. నీ వీడియోలు చూసినాకనే ఏదో 4 మొక్కలు పెట్టుకున్నామమ్మా, కొంచెం ఆ పైకి వెళ్ళి ఆ 4 పూలు, ఆ 4 చెట్లు అట్ట తిరిగి ఆ పూలు కోసుకొని వస్తే దేవుడికి పెట్టుకొని అంటే భలే ఆనందంగా ఉందని చెప్పేవాళ్ళు నాకు కలిసినప్పుడు. అట్లా కిచెన్ వేస్ట్ వీళ్ళు వేస్ట్గా పడేయకుండా మనం మొక్కలకి ఇచ్చుకున్నాము. అయితే అది ఎలా చేయాలి, కిచెన్ వేస్ట్ లిక్విడ్ని మనం ఎలా ప్రాసెస్గా చేసుకొని మనం మొక్కలకి ఇచ్చుకుంటే ఆ బలం ఎంతవరకు మన మొక్కలకు వస్తుంది. కిచెన్ వేస్ట్ అంటే ఏదో ఒక పేరు, ఆ కిచెన్లో వచ్చే తుక్కు అనేదే కాకుండా దాని నుంచి మన మొక్కలకి ఎన్ని రకాల పోషకాలు అందుతున్నాయి అది ఇప్పుడు తెలుసుకుందాము. ఏంటంటే నాకు తెలిసింది నేను చెప్తున్నాను. మీరు ఈ పాటికి చాలామంది చేస్తున్నారు, మన వీడియోలు చూస్తున్నారు, అలాగే చేస్తున్నారు. నేనైతే ఇప్పుడు కిచెన్ వేస్ట్ అంటే ఏంది, అది ఎందుకు ఉపయోగించుకోవాలి, వృధాగా కాలంలో మేమైతే కాలువల్లో పోసేస్తున్నాం అమ్మా. ఇప్పుడు నీ వీడియోలు చూసి మాకు అనిపిస్తుంది, అయ్యో 4 మొక్కలు పెట్టుకోలేకపోయామే, మనకి ఇప్పుడు అదంతా వేస్ట్గా పడేస్తున్నాం కదా అని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు 4 మొక్కలైనా ఇంటి ముందర పెట్టుకున్నాము అంటే ఆ 4 మొక్కల్లోకి మన ఇంట్లో వచ్చే బియ్యం కడిగిన నీళ్ళు అందులోకి వేయచ్చు. 2 గులాబీ మొక్కలు, 2 ఇంకేదైనా మీకు నచ్చిన మొక్కలు, పూల మొక్కలు పెట్టుకుంటే మందార, గన్నేరు ఇలాంటివి మన దేవుడికి పూజకి ఉపయోగపడతాయి. బయటకు వెళ్లకుండా రేపు మళ్ళీ కార్తీక మాసం వచ్చిందంటే పూలకి అందరు బయటకు పరిగెత్తుతారు. అలా కాకుండా ఇప్పటి నుంచి అయినా మనం ఆ కిచెన్ వేస్ట్ని ఒక బకెట్లోకి వేసుకోవడం, ఆ బియ్యం కడిగిన నీళ్లు, ఈ లిక్విడ్స్ అన్నీ ఒక బకెట్కి వేసి ఈ తొక్కలు కూడా అందులో పడేసేస్తే మంచిగా 2-3 రోజులు బాగా నాని ఊరిపోతుంది. అందులో ఉన్న రసం అంతా మనం అది మళ్ళీ ఇంకొకళ్ళు అడిగారు, అది అంతా పిసికి తుక్కు బయట పడేస్తావా అక్కాయ అన్నారు. లేదమ్మా, లేదయ్యా అని చెప్పా. మా వాళ్ళ అబ్బాయి అడిగాడు. తుక్కు కూడా నేను పైన కుండీల మీద మట్టిలో వేసేస్తానంటే, ఓహో అట్లాగేస్తే కంపోస్ట్ అయ్యిద్దా అని అడిగారు. అవునయ్యా అని చెప్పా. ఇట్లా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది వీడియోలు అప్పుడప్పుడు చూస్తున్నారు, కంటిన్యూగా చూడట్లా. కొంతమంది ఏమో ఫుల్ వీడియో చూడట్లా, అంటే అట్లా స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు. అందువల్ల నేను ప్రతి వీడియోలో నేను కిచెన్ వేస్ట్ గురించి చెప్పాల్సి వస్తుంది, చెప్పాలి కూడా. ఎందుకంటే కొత్త వాళ్ళు మన ఛానల్కి ఇప్పుడు వస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి నేను చెప్పాలి అనుకుంటున్నా. అయితే ఇప్పుడు తుక్కు అంతా కూడా మనము బకెట్లో పడేస్తాము. అది 2-3 రోజులు 4 రోజులైనా నానిన తర్వాత తీసుకొచ్చి ఆ కర్రతోటి కలబెట్టేసి మొక్కల్లో పోయటమే. అయితే ఉపయోగాలు ఏంటి, ఆ ఉపయోగాలు తెలుసుకుందాం ఇప్పుడు.
నేను ఇట్లా ప్రతి వీడియోలో అర్థమయ్యేటట్టు వివరంగానే చెప్తున్నాను. కాకపోతే కొత్త వాళ్ళకి కొంచెం చెప్పాలి కాబట్టి చెప్తున్నా. బియ్యం కడిగిన నీళ్ళల్లో మన మొక్కలకి కావాల్సిన, మట్టికి కావాల్సిన మైక్రోబ్స్ అనేవి, లోపల మట్టిలో ఉండే సూక్ష్మజీవులు, ఎన్నో రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. వాటన్నిటికీ మనం ఆహారం ఇస్తున్నట్టు ఇప్పుడు మన వాటికి ఆహారం ఇస్తే ఆ ఆహారం తీసుకొని అవి మంచిగా వృద్ధి చెంది వాటి నుంచి మన మొక్కకి కావాల్సిన పోషకాలు అందిస్తుంది. బియ్యం కడిగిన నీళ్లు, కందిపప్పు కడిగినవి కానీ, మినపప్పు కడిగినవి కానీ ఈ నీళ్ళల్లో ఈ తుక్కు అంతా నానిద్ది కదా. ఆ నానినప్పుడు ఏంటంటే అందులోది అరటిపండులోది మనం ఇప్పుడు అరటిపండు తొక్కేస్తున్నాము, పుచ్చబద్దలు వేస్తున్నాము, పప్పాయ తొక్కులు కానీ ఇలాంటి ఏదైనా ఎవరింట్లో ఏది తింటే అది, ఇదంతా కూడా మనకి అందులోకి దిగిద్ది. ఆ రసం అంతా కూడా పప్పాయలో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, మనం కొద్దిగా గొప్ప కండ కూడా వదిలేస్తాం ఒక్కొక్కసారి. అందులో ఉన్నది కానీ ఈ కందిపప్పు కడిగిన నీళ్ళల్లో ఆ పైన వచ్చే ఫైబర్ లాంటిది మనం కడిగి పారబోస్తున్నాము. మనం తినట్లేదు. ఇప్పుడు ఆ బియ్యం కడుక్కొని శుభ్రంగా కడిగి 2-3 ఉంపులు ఉంచుకొని ఫైబర్ నీళ్ళన్నీ పడబోస్తున్నాం బయట. అది మనకు మొక్కలకి ఎంతో ఉపయోగము. దాని నుంచి ఈ కూరగాయల తుక్కులన్నీ తీసుకొని ఆ రసం అనేది మన మొక్కలకి మంచిగా బలాన్ని అందిస్తుంది, మట్టిని గుల్లబార్చే తత్వం ఉంటుంది. అందువల్ల మొక్కలు ఇంత బాగా ఎదుగుతున్నాయి, కాపుని ఇస్తున్నాయి మనకి. ఇప్పుడు ఆ రసం అనేది మంచిగా మొక్కలు తీసుకొని మనకి ఈ రకంగా కాయలు అనేది ఇస్తున్నాయి. ఇప్పుడు నీళ్లు పెట్టాలి మొక్కలకు. నేను నీళ్ళు ఇవ్వలేదు, వర్షం పడుతుందిలేని ఇందాక కొద్దిసేపు ఆగా, మళ్ళీ ఆగిపోయింది. ఇప్పుడు నీళ్ళు ఇవ్వాలి, కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇవ్వాలి. మరి మా మొక్కలన్నీ ఇప్పుడు చూస్తున్నారు కదా పచ్చపచ్చంగా ఎంత బాగున్నాయో. అయితే మన మొక్కలు పూత రావాలన్నా ఇదిగండి ఇట్లా పూతలు చూసారా ఎంత పూత వస్తుందో. సీతాఫలం మొక్క ఇవన్నీ పూతలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ మొక్కలకి నేను ఆ లిక్విడ్ అనేది ఇస్తే మంచిగా ఈ పూత నిలబడి కాయలుగా మారిద్ది. కొంతవరకు ఏంటంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎండలకి ఏంటంటే కొంచెం తట్టుకోలేక కింద రాలిపోతున్నాయి నల్లగా అయిపోయి. దానికి మనం ఇప్పుడు ఆ లిక్విడ్ అనేది కొంచెం బలాన్ని అందించాలి. ఇస్తే కొంచెం మధ్య మధ్యలో 2-3 రోజులకు ఒకసారి ఆ కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇస్తాను. అయితే అరటిపండు తొక్కల వల్ల మనం తిని బయట పడేయబాకండి, ఆ నీళ్ళల్లో వేయండి. కొత్త వాళ్ళకి చెప్తున్నానండి, పాత వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. అరటిపండు తొక్కలు టీ పెట్టుకున్న ఆ గిన్నె కూడా కడిగి శుభ్రంగా ఆ నీళ్ళల్లో వేసేసేయండి. బియ్యం కడుక్కున్నా ఇంకేదైనా ప్రతిదీ ఉల్లి పొట్టు, ఇంట్లో వచ్చిన మనం ఏ కూరగాయలు కోసుకుంటామో ఆ తుక్కు అంతా, ఆఖరికి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయల తొల్లలు కూడా నేను అందులోకి వేస్తాను. కరివేపాకు ఈ నెల కూడా అందులోకి వేస్తా. అంటే ఇంక ఇవన్నీ మనకు ఉపయోగపడేవి మన మొక్కలకి. కాబట్టి మీరు కూడా అట్లానే చేసి అందులోకి వేసేసి 2-3 రోజులు ఫర్మెంటెడ్ చేసుకొని మనం మొక్కలకి ఇచ్చుకొని ఈ విధంగా మంచిగా ఫ్రూట్స్ అయితే తీసుకుందాము. ఇవన్నీ మా సీతాఫలాలు మొత్తం కూడా సీడ్స్ తోటి వచ్చినాయండి. విత్తనాలు వేసుకుంటే మంచి కాయ ఒకటి తిన్నప్పుడు కాయ బాగుంది అనుకున్న దాంట్లో విత్తనాలన్నీ వేసుకున్నాయి, మూలిస్తే నేను అవన్నీ కూడా నాటుకున్నాను. ఈ మొక్కలన్నీ అవేనండి. ఇంతకుముందు వీడియోలలో బాగా ఇంతలా కాయలు కోసి నేను చూపించాను, కొత్త వాళ్ళకి చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఇంకా పూతలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ మధ్య ఈ మొక్కలకి నేను ఈ ఉపయోగాలు ఏంటంటే అరటిపండు తొక్కలో ఎక్కువ పొటాషియం ఉంటుంది. ఆ పొటాషియం అందువల్ల మన మొక్కలు పూతలు వచ్చి ఇట్లా పూతల్లాగా వచ్చి పూతలు పెద్దవి అయ్యి కాయ వచ్చి ఆ కాయలు మనం తినడానికి వస్తున్నాయి మనకి. అయితే ఇప్పుడు నేను కింద సపోటా కాయలు కోసాను, బీరకాయలు కోసాను, మీకు షార్ట్లో చూపిస్తాను. ఎక్కువ శాతం అన్ని రకాల పోషకాలు, పొటాషియము, నైట్రోజను, ఫైబరు, ఇక నా చెప్పుకుంటూ పోతే మనకి మైక్రోబ్స్ ఎన్నో, మన మొక్కలకి కావాల్సిన మైక్రోబ్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. ఇవన్నీ కూడా మొక్కలకి ఎంతో బలమైన ఆహారము. ఇదే అండి
నేనైతే ఇట్లా అన్ని బకెట్కి వేసుకుంటాను. అన్నం వేసాను, కూరలు కొంచెం వేసాను, పచ్చడి ఏదో మిగిలితే వేసాను, క్యారెట్ పీలు, ఉల్లిపొట్టులో చెప్పుకుంటాం కదా మనం సల్ఫరు మెగ్నీషియం ఉంటుందని, అరటిపండు తొక్క, ఇవన్నీ చూసారా. ఇవన్నీ కూడా నాకు 3 రోజులు, ఇవాళకి 4వ రోజు. ఈరోజు కొంచెం వేసాను. క్యాలీఫ్లవర్ వాడితే ఇది కూడా అది వేసా, దాంట్లో పడేస్తున్నా. అది అట్లా అక్కడే ఎండిపోయి కంపోస్ట్ లాగా అయిపోద్ది నిదానంగా. అట్లా వేస్తే కంపోస్ట్ అయ్యిద్ది అక్క అని అడిగాడు అబ్బాయి. అయ్యిద్ది, మీరు అసలు చేయి పెట్టబని లేదు, మనం ఏం చేయబని లేదు. అసలు మనం వంటగదిలో ఒక బకెట్ పెట్టుకున్నామా, ఆ బకెట్లో మనం తిన్నవి, వాడుకున్నవి, కట్ చేసినవి మొత్తం అందులో పడేసేయండి. చిన్నులపాయ పొట్టు పడింది, పెద్దలపాయ పొట్టు పడింది, దానిలో సల్ఫర్ ఎక్కువ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. ఇవన్నీ కూడా మన మొక్కలకి, ప్రతి మొక్కకి అన్ని రకాల పోషకాలు మన ఈ కిచెన్ వేస్ట్లో అందుతున్నప్పుడు మనం బయట పడేయటం అనేది కరెక్ట్ కాదండి. ఒక 4 మొక్కలైనా పెట్టుకొని పెంచుకోండి ఎవరైనా కానీ. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ తుక్కు అనేది కొంత తీసి పక్కన పెడుతున్నా. ఈ తుక్కు పైన వేస్తే సరిపోయిద్దంట అక్క అన్నారు కదా, దానికి చూపిస్తున్నాను. ఇవ్వండి ఇట్లా, ఇది పక్కన పెట్టుకుంటున్నా. అటు వెళ్ళినప్పుడు చూపిస్తాను నేను ఏ మొక్కకి ఇస్తాను అనేది. ఇప్పుడు ఒక బకెట్ నీళ్లు పోసాను, 2 బకెట్లు కిచెన్ వేస్ట్ లిక్విడ్ మనకు వచ్చింది. ఇప్పుడు ఇది అరటి తొక్కలు అన్నీ. ఇప్పుడు ఇది ఇట్లాగే డైరెక్ట్గా తీసుకొని, మీరు ఇప్పుడు వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థమయ్యిద్దండి నేను ఎట్లా చేస్తుంది ఏంటనేది. ఏదైనా కొంచెం డైల్యూట్ చేసుకోండి వాటర్ ఇచ్చి. ఇప్పుడు నాకు పెద్ద మొక్కలు ఉన్నాయి, సీతాఫలం మొక్కలు అన్నీ పెద్దవి ఉన్నాయి. ఇది ఇప్పుడు ఇంతే, నేను డైరెక్ట్గా పోసేయచ్చు. కాకపోతే ఇంకా కొంచెం నీళ్లు కలుపుకుంటే ఏంటంటే నాకు ఇంకా 4 మొక్కలకు వస్తాయి కదా, వాటికి కూడా మనం కొంచెం లిక్విడ్ ఇచ్చినట్టు అయ్యిద్ది అని చెప్పి నేను కొంచెం డైల్యూట్ చేసుకుంటున్నా. ఇదండి ఇట్లాగా. ఇది ఇంతే ఇవ్వచ్చు, ఎందుకంటే ఇది ఈరోజు నాకు పల్చగా వచ్చింది. ఎక్కువ శాతము బియ్యం కడిగిన నీళ్లు, పప్పు కడిగిన నీళ్లు, ఇట్లా కందిపప్పు కడిగినవి ఇవి ఎక్కువ పడ్డాయి. మజ్జిగ ఒక డబ్బా మజ్జిగ పడ్డాయి. దీంట్లో ఆ పుల్లుపు వాసన వస్తుంది. ఎందుకంటే నిన్న ఉదయం చేశాను, కొంచెం తాగాము, మిగిలిన అట్లా ఉన్నాయి. ఇంకా అవి పాడైనవి, పుల్లగా ఉంటే మాకేమో తాగం ఇంట్లో. అందువల్ల ఆ పుల్లటి మజ్జిగ కూడా పడ్డాయి. పుల్లటి మజ్జిగ అనేది మనకి పూతలు రావడానికి బాగా ఉపయోగపడుద్ది, వచ్చిన పూత నిలబడటానికి ఉపయోగపడుద్ది, అరటిపండు పూత రావడానికి ఉపయోగపడుద్ది. ఇవన్నీ కూడా మన మొక్కలకి మంచి పోషకాలు అందించే ఒక లిక్విడ్ అండి ఇది. ఈ లిక్విడ్ని చాలా మంది తెలియదు, ఇప్పుడు వాళ్ళకి తెలియక పారబోస్తున్నారు. ఇప్పుడు మన వీడియోలు చూసైనా తెలుసుకొని మీ ఒక 2-3 మొక్కలైనా పెట్టుకోవటమా, లేకపోతే అది ఎవరికైనా ఉపయోగం ఉంటే వాళ్ళకైనా ఇవ్వండి. మీ ఎదురోళ్ళు మొక్కలు ఉన్నాయనుకోండి, ఆ మొక్కల్లో పోయండి. పక్కన ఎవరైనా మొక్కలు ఉన్నాయనుకోండి, అది తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పి దీని విషయం చెప్పి వాళ్ళ మొక్కల్లో పోసేయండి. మీరు ఎవరు పడేయద్దు. అవకాశం ఉంటే మీరు పెట్టుకోండి, మొక్కలు 4 పెట్టుకొని పెంచుకోండి. లేదంటే మీ పక్కింటి వాళ్ళకో ఎదురింటి వాళ్ళకో ఇవ్వండి. కొంచెం ఒక బకెట్లోకి తీసుకెళ్ళి, ఈ నీళ్లు మీ మొక్కల్లో పోసుకో, మంచిగా నువ్వు పేడెరువు కూడా వేయబని లేదు, ఈ మొక్కలు ఈ మొక్కలకి ఈ నీళ్లు పోస్తే చాలా ఉపయోగం అంట, ఇదిగో ఈ వీడియో చూడు అని చెప్పి మీరు వాళ్ళకి వీడియో చూపించండి. ఏంలే, మీరు ఆ బకెట్లో తీసి పెట్టుకునేది తీసుకెళ్ళి అటు పోయండి. మేము ఎందుకు ఆ పని చేయాలంట, ఎదురు వాళ్ళ ఇంటికో పక్కింటికో మేము ఎందుకు ఇవ్వాలి అని అంటారా? ఏమైంది, ఇస్తే మంచిదే కదా. వాళ్ళ మొక్కల్లో మీకు ఏదన్నా 2 పూలు దొరికితే మీరు కోసుకోవచ్చు కదా, అట్లాగనమాట. అది ఇప్పుడు నేను ఈ మొక్కలకి ఇస్తాను. చూడండి మామిడి మొక్క చాలా మొగ్గలైతే అదే పూతలైతే వస్తున్నాయండి, కానీ అది ఉంటాయా లేదా అనేది తెలీదు. నిలబడి కాయ వచ్చేదాకా మనకు తెలీదు. ఎండలైతే మాకు ఇంకా పోలేదు, ఆ వేడి వాతావరణం అనేది తగ్గలేదు. అందుకే మొక్కలు కూడా కొంచెం డల్ అయినాయి. నిన్న వాటర్ ఇవ్వలేదు కాబట్టి ఇంకొంచెం డల్గా అనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇట్లా పూతలు వచ్చినప్పుడు ఏంటంటే మనము ఈ లిక్విడ్ పోయాలి.
కంపల్సరిగా రోజు మార్చి రోజు అది కూడా అడిగారు. అక్క మీరు ఎన్ని రోజులకు ఒకసారి లిక్విడ్ పోస్తారు అని అంటే, నాకు ఇప్పుడు 2 రోజులకి ఒక బకెట్ నిండిద్ది, మళ్ళీ ఇంకొక రోజుకి కాసిన వస్తాయి. అవి 3 రోజులు 2 రోజులు తీసుకొచ్చేది, ఇంకా కాసిన నీళ్ళు కలుపుకొని పోస్తూ ఉంటా. కొంచెం పెద్ద మొక్కలు అనుకోండి ఇట్లాంటివి, ఇప్పుడు ఈ సీతాఫలం మొక్కలు పెద్దవి కదా, వీటికి రోజు ఇచ్చినా ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం పలచగా చేసి పోస్తున్నాం. చిక్కగా మరీ చిక్కగా ఉంటే కొంచెం పలచగా చెయ్యండి. ఇప్పుడు మాది ఈరోజు పలచగా ఉన్నాయి కొంచెం, అందువల్ల నేను పలచగా ఉన్నా కూడా ఇంకా కొన్ని మొక్కలకు వస్తాయిలని చెప్పి అట్లా తీసుకున్నా. ఇట్లా పెద్ద మొక్కలు అయితే మీ డైరెక్ట్గా పోసేయండి, కానీ ఒక 2 రోజులు మాత్రం ఫర్మెంటెడ్ చెయ్యాలి. ఎందుకంటే అన్ని రకాలలో కలగలిపి అప్పుడు మనకు ఒక లిక్విడ్ తయారవుతుంది. అట్లాంటప్పుడు మొక్కకి బాగా పోషకాలు అందుతాయి. ఏ రోజు ఆ రోజు పోసామంటే పోషకాలు కరెక్ట్గా అందవండి. ఎందుకంటే మనం పోసేది ఏంది, ఒట్టి బియ్యం కడిగిన నీళ్ళు. ఏదైనా 2-3 రోజులు, మజ్జిగ అయినా బియ్యం కడిగిన నీళ్ళు అయినా 2 రోజులు పులిస్తేనే మంచి మైక్రోబ్స్ అనేది వస్తాయి. మీరు బకెట్లోనో ఒక గిన్నెలోనో పెడితే అది పులిసిన తర్వాత మంచి మైక్రోబ్స్ అనేది ఏర్పడతాయి అందులో. అదే మీరు డైరెక్ట్గా పోసి బియ్యం కడిగినట్టు మనం చెట్లలో ఉంచుతాం కదా, అలాంటి మైక్రోబ్స్ అనేది వృద్ధి చెందవు. కాబట్టి 2 రోజులైనా పక్కన పెట్టాల్సిందే, లేదంటే దాంట్లో ఉన్న పోషకాలు అనేది మొక్కకి అందవు. ఊరికే నీళ్లు పోసినట్టు పోయటమే అవుతుంది. కానీ ఇదొకటి గమనించండి నేను చెప్పేది. ఎప్పుడైనా ఒట్టి బియ్యం కడిగిన నీళ్ళైనా, ఒట్టి మజ్జిగ అయినా, ఒట్టిగా ఉన్న తుక్కు కూరగాయల ముక్కలైనా కూడా ఒక 2 రోజులు పక్కన పెట్టండి. కొంచెం ఒట్టి తుక్కే ఉందనుకోండి, బియ్యం కడిగిన నీళ్ళు లేవనుకోండి, మీకు ఆ ముక్కలైనా కొంచెం నీళ్ళు వేసి ఆ నీళ్ళల్లోకి వేయండి. అందులో ఉన్న రసం అంతా బాగా నాని రసం దిగిద్ది, చేతితోటి పిసికేసి చెట్లకు పోసేయండి. ఇప్పుడు ఆ ముక్కలు తీసాను కదా, అవి దేనికి ఇస్తానో చూపిస్తా. ఇదిగండి, ఈ పెద్ద సపోటా చెట్టుకి తుక్కు అనేది ఇస్తాను. కొంచెం నీళ్లు పోస్తా, కొంచెం మట్టి అట్లా నానిద్ది. ఇవి పలచగా చేసుకున్న నీళ్ళండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక మొక్కకైతే మంచిగా డైరెక్ట్గా ఇస్తాను, అది చూపిస్తా ఇప్పుడు. ఇదండి తుక్కు అంతా ఇట్లా వేసేస్తే పైన. ఫుల్ వీడియో చూస్తే ఎవరికైనా కొత్త వాళ్ళకి కూడా అర్థమైద్దండి. చూడండి ఇట్లా వేసేసా. ఇక్కడ ఏదో మొక్కలు, టమాటా మొక్కలు ఏదో మొలిసినాయి, చూద్దాం. ఇట్లా వేసేసాను కదా, దీని మీద ఇంకా కాసిన పోస్తాను, ఈ మొక్కకు సరిపోయినన్ని. బ్లాక్ టబ్లోనే మనము ఇన్ని ఫ్రూట్స్ కోసాను కదండి నేను. సపోటాలు చూస్తున్నారు కదా, నా హార్వెస్ట్లు అంటే నాకున్నంతలో నేను చేసుకుంటున్నానండి. కొన్ని కోసామా మరిన్ని కోసామా అని కాదు, కానీ దీనికి కూడా కొన్ని పోస్తున్నానండి. ఇదొక సపోటా మొక్క. అక్కడ ఇంకోటి ఉంది, అది కొంచెం నీళ్లు దీనికి పోసి ఈ తుక్కులోకి ఇట్లా ఇదిగండి దానిమ్మ చెట్టుకు పోస్తున్నా. ఇప్పుడు ఈ తుక్కు అనేది దీనికి ఇంకా కంపోస్ట్గా మారిపోద్ది. మనం నీళ్ళు ఇస్తూ ఉంటాము, ఆ రసం అంతా దిగుతూ ఉంటుంది. ఆ మొక్కకి ఇంకా అది బలం సరిపోద్ది. ఇంకా అసలు నీళ్లు పోసాను. ఇట్లా నేనేందంటే నాకు ఏ మొక్కకి అవసరమో ఆ మొక్కకి ఇస్తుంటానండి. మీకు తెలుసు కదా. ఇప్పుడు డైరెక్ట్గా ఎలా పోస్తానో చూపిస్తా. ఇప్పుడు ఇది ఇందాక 2 బకెట్లు వచ్చిందని చెప్పా కదా, ఒక బకెట్ నీళ్లు వెళ్ళిపోయానుగా, అంటే 2:1 రేషియోలో తీసుకున్నా. ఇప్పుడు ఈ మొత్తం ఇంతే తీసుకుంటున్నాను. మావి బెండ మొక్కలు ఉన్నాయి కదా, రెడ్ బెండ మొక్కలు, వాటికి ఇట్లా కొన్ని డైరెక్ట్గా పోసేస్తాయి. ఎందుకంటే అవి విత్తనాలు పెట్టాక వచ్చినాయి. ఒక 40 రోజులు అట్లా దాకా కొంచెం డైల్యూట్ చేసుకొని ఇవ్వాలండి. బెండ మొక్కలైనా టమాటా మొక్కలైనా. ఇది కొంచెం ముదురు మొక్కలు కాబట్టి నేను అట్లా డైరెక్ట్గా పోసేస్తున్నాను. ఇదండి బెండ మొక్కలు.
పైన ఉరుముతుంది, మెరుస్తుంది. వర్షం వచ్చిద్దో ఏమో. రెడ్ బెండ అండి, మొన్న షార్ట్లో చూపించాను. అయితే నిన్న కోసేసి కూర చేసుకున్నాం రాత్రి. నిన్న బెండకాయలేమో, ఈరోజు సాంబార్ మాది. బెండకాయల ముక్కలు అన్నీ వేసి వంకాయలు కోసాను, అవి కూడా కూర చేసే రాత్రి. మాకు సరిపోయింది ఇద్దరికి. అట్లా మనం కొన్ని మొక్కలు పెట్టుకొని మనం చక్కగా పండించుకొని మన ఆర్గానిక్ పంట మనం పండించుకొని తినాలండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇట్లా మనం చేసుకోవటం కూడా. మనం పని చేసుకుంటాము, వంగి లేసి అన్ని పనులు మన చేతులతో మనం చేసుకుంటే మనకి ఒంటికి ఆరోగ్యం, అవయవాలన్నీ కదులుతుంటాయి. మన ఇంట్లో వచ్చే వేస్ట్ని బయట పడేయకుండా ఇన్ని మొక్కలు మనం పెంచుకుంటున్నాము. మరి మన మిద్దె తోట మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనేది నేను ఈ మధ్య తెలుసుకుంటున్నానండి. తెలుసుకొని నేను మీకు కూడా చెప్తున్నా. వీలున్నంత వరకు ఎవరైనా 10 మొక్కలైనా పెట్టుకోండి. ఎందుకంటే మొక్కల్లో తిరుగుతుంటాం కాబట్టి మనము మంచి ఆక్సిజన్ తీసుకుంటామండి. ముఖ్యంగా ఒక మనిషికి కావాల్సింది మన రోజువారీ మనము గాలి పీల్చుంది బతకలేం కదా. ఆ గాలి కూడా మంచి గాలి మంచిగా లేదండి. అంతా వాతావరణం అంతా పొల్యూట్ అయిపోతుంది. మనం ఒక మంచి గాలి ఆక్సిజన్ తీసుకోవాలంటే 10 మొక్కలు పెంచుకోవాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు ఆ పని చెయ్యండి. మంచి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందుదాము. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా తెలుసుకుంటున్నానండి. అవన్నీ మీకు చిన్నగా ముందు వీడియోలలో కొన్ని చెప్తా ఉంటాను. మొక్కల గురించి మనం ఎందుకు పెంచాలి ఏంటి అనేది నేను తెలుసుకున్నవన్నీ మీకు చెప్తాను. నేనైతే చాలా లాభం పొందుతున్నాను అని నేను మీకు చెప్పగలుగుతా గట్టిగా. ఆ లాభాలు ఏంటి అనేది కూడా ఇప్పుడు దాకా నేను కొన్ని వీడియోలలో మీకు చెప్తానే ఉన్నాను. మనకు ఆనందం, ఆరోగ్యం అన్నీ ఇస్తున్నాయి, ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి, ఒంటికి సరిపడా శ్రమని మనకి ఇస్తున్నాయి. ఎక్సర్సైజులు, బయటికి వెళ్ళి యోగాలు ఎక్సర్సైజులు చేసుకునే వాళ్ళకి ఇలా 4 మొక్కలు మన మిద్దె మీద పెట్టుకుంటే డాక్టర్లు సైతం ఇప్పుడు ఇది ఒప్పుకుంటున్నారు. ఇది మంచి పని ఇట్లా చేసుకోవటం అనేది డాక్టర్లు సైతం ఒప్పుకుంటున్నారంటే మరి మనం కూడా చేసుకోవాలి, మొక్కలు పెంచుకోవాలి. అది నేను చెప్పేది. మన ఇంట్లో వచ్చే వేస్ట్ని మొక్కల్లో పోసుకోవటం, మొక్కలు ఇచ్చే ఫ్రూట్స్ని మనం తినటం, అది మన ఆరోగ్యానికి. మీరు ఈ పని చేయటము వల్ల మీరు చాలా మంచి పని చేశారని నన్నైతే చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఇది వదలొద్దు, నేను చేయలేను, తీసేస్తానని ఒక మాట అంటే ఒకళ్ళతోటి పెద్ద ఆయన, లేదమ్మా నువ్వు అది చేయాల్సిందే, మీకు ఇప్పుడు ఈ వయసుకి ఇది మీకు అవసరం, ఇది మీరు తీసేయద్దు, మీరు చెయ్యండి, మీరు చిన్నగా చేసుకోండి, దీనివల్ల మీరు ఇప్పుడు చాలా లాభ పొందారు అంటే నేను అన్ని క్లియర్గా చెప్పలేను ఇప్పుడు. తర్వాత ముందు ఎప్పుడైనా చెప్తాను, కానీ ఇప్పుడైతే నేను చెప్పలేను. మీరు దీనివల్ల మిద్దె తోట పెట్టుకున్నందువల్ల చాలా లాభం పొందారు. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాలన్నీ మీకు వస్తున్నాయి. కాబట్టి మీరు అది వదలొద్దమ్మా, చేసుకోండి, చిన్నగా మనిషిని పెట్టైనా మీరు చేసుకోండి అని చెప్పారు నాకు. ఇంకా అంతకన్నా ఇంకా నాకు వేరే ప్రశంసలు ఏమి అక్కర్లేదండి. నేను పెంచుకున్నాను, మీరు ఎప్పుడు మొదలు పెడతారు? చేయని వాళ్ళు, మొక్కలు పెంచని వాళ్ళు మీరు ఎప్పుడు మొదలు పెడతారు చెప్పండి. చివరి దాకా వీడియో చూసి ఒక కామెంటు, ఒక లైకు చేయండి. పైన అయితే ఉరుముతుంది, డమడమ ఉరుముతుంది, వర్షం వచ్చిద్దేమో. ఓకే అండి, ఆ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా మొక్కలు పెంచుకుందాం. మీరు చేయగల వరకే పెట్టుకోండి. ఓకే, ఉంటానండి. బాయ్ అండి. మా బత్తాకాయలు చూసారా, షార్ట్లో పెట్టాను కదా మొన్న. ఓకే అండి, బాయ్ అండి. ఇప్పుడు ఈ మొక్కలకు కూడా ఇస్తాను, వీటికి ఇవ్వలేదు కదా, అవి ఉన్నాయి కాసి వీటికి పోసేస్తా, డైరెక్ట్గా పోసేస్తా. ఇవన్నీ పెద్ద మొక్కలు కాబట్టి. చిన్న మొక్కలు ఏంటంటే ఇదిగండి, ఇవి బెండ మొక్క, చిన్న మొక్క ఇది చూసారా. ఇదేమో
లాంగ్ బీన్స్ మొక్క. ఇవి అడిగారు అబ్బాయి ఇందాక నన్ను ఫోన్ చేశాక, ఈ లాంగ్ బీన్స్ అంటే ఏంటి అంటే ఇదిగండి ఇట్లా ఉంటాయి, ఈ వస్తున్నాయి. ఇది అల్లుకునే మొక్క, ఇదిగండి తీగ అల్లుకుంటుంది. ఇది కొంచెం అవతలకు జరిపి పైకి అల్లిస్తే అక్కడ కోసుకోవచ్చు కాయలు. ఓకే అండి. అట్లా చిన్న చిన్న వాటికేమో కొంచెం డైల్యూట్ చేసి పోసుకోవటము, పెద్ద మొక్కలు అనుకున్న వాటికి ఇప్పుడు మా లిక్విడ్ పలచగా ఉంది కాబట్టి డైరెక్ట్గా పోసేస్తా. ఓకే అండి, బాయ్, ఉంటానండి.